అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే సుభాషితాలు. కొంతమంది ఏదో తెలియక కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీరు ఎలా కామెంట్స్ పెట్టినా కానీ నాకు సంతోషమే అనిపిస్తుంటుంది. ఇంకా కామెంట్స్ పెడుతుంటే నా వీడియోస్ ఇంకా చాలా మందికి వెళ్తున్నాయని చాలా సంతోషంగా ఉంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు ఇంత విజయం వచ్చిన దానికి మీరందరి సపోర్ట్ ఉంది. అందరికీ ధన్యవాదాలు. సుభాషితాలు పాఠ్యాంశంలో మొదటి ప్రశ్న, నీ దృష్టిలో స్నేహం అంటే ఏమిటి? తర్వాత రెండవది, కోపం కానీ ఆవేశం కానీ మంచివి కావు, ఎందుకో వివరించండి. మనం స్త్రీలను ఎలా గౌరవించాలి? స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ కనుక మీకు అక్షరాలు క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న మూడవది, మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలు ఏవి? తర్వాత నెక్స్ట్ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలను రాయండి. తర్వాత భాషాంశాలు, క్రింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. బుధులు అంటే పండితులు, సిరి అంటే సంపద, ధరణి అంటే భూమి, అంబుది అంటే సముద్రం. క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను పర్యాయ పదాలను గుర్తించి రాయండి. వృక్షాలు తరువులు, భాస్కరుడు సూర్యుడు, యుద్ధం రణం. తర్వాత నెక్స్ట్ కింద గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలను రాయండి. మర్యాద అంటే అమర్యాద, సంతోషం అంటే విచారం, సహజ అంటే అసహజం. క్రింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. శ్రీ అంటే సిరి, దీపం అంటే దివ్వె, రోషం అంటే రోసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.